నమస్కారం. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రైవేటు రంగానికి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం భీమవరంలో వెల్లడించిన వైద్య ఆరోగ్య శాఖాధికారి గీతాబాయ్. భీమవరం తెలుగుదేశం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి నివాళులర్పించిన పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను 52 మంది లబ్ధిదారులకు అందించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ. తణుకు ప్రాంతంలో ఘనంగా కృష్ణాష్టమి సంబరాలు. గుడుల్లో పూజలు చేసి వీధుల్లో ఉట్టికొట్టిన యువకులు. పరిశీలించిన మాజీ మంత్రి వెంకట నాగేశ్వరరావు. లయన్స్ క్లబ్ల సేవలను పెంచి పేద ప్రజలకు ఉపయోగపడాలి. తరకాపురి లయన్స్ సభలో సభ్యులకు ఉద్బోధించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. పెంటపాడు మండలంలో చెరువులను తలపిస్తున్న వరి పొలాలు. వర్షంతో ముద్దైన నాట్లు. తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లి గ్రామంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ జన్మదిన వేడుకలను నిర్వహించిన తెలుగుదేశం శ్రేణులు. పేద మహిళలకు దుస్తులు పంపిణీ చేసి మొక్కలను నాటిన నాయకులు. ఉండి నియోజకవర్గంలో వాడబడల కృష్ణాష్టమిని నిర్వహించుకున్న ప్రజలు. పాల్గొన్న గ్రామాల నాయకులు, నిర్వాహకులు. రాజోలు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రముఖ సినీ నటులు చిరంజీవి జన్మదిన వారోత్సవాలు. వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడిన ఎమ్మెల్యే వరప్రసాద్. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు. గోవిందనామంతో మారుమ్రోగిన ప్రాంగణం. ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పశ్చిమ గోదావరికి చెందిన ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటు రంగానికి ధీటుగా అభివృద్ధి చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి గీతాబాయ్ తెలిపారు. శనివారం భీమవరంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా జిల్లాలోని 41 ప్రాథమిక, 18 పట్టణ ఆరోగ్య కేంద్రాలకు మౌలిక సదుపాయాలు కల్పించి రోగులకు అవసరమైన ఆరోగ్య సేవలు అందిస్తున్నామన్నారు. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. మనకున్న అన్ని హాస్పిటల్స్లో ఇప్పుడు ఉన్న సీజన్ ప్రకారం మనకు సీజనల్ డిసీజెస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న సీజన్ కాబట్టి వర్షాలు పడుతూ ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిందనగా సూచిస్తూ వైద్య శాఖ పరంగా మరి ఈ సీజన్లో వచ్చే డిసీజెస్ కంట్రోల్కి, అంటే ఫీవర్స్ కానీ, మలేరియా కానీ, డెంగ్యూ కానీ, వాతావరణ పరిస్థితుల్లో దోమలు వృద్ధి చెంది వచ్చే అన్ని డిసీజెస్ మీద ఫోకస్ చేస్తూ మరి ముందుకు వెళ్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా మనకి అక్కడక్కడ టైఫాయిడ్ కేసెస్ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి, ఫీవర్ కేసెస్ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. రోజు కూడా ఫీవర్ రిపోర్ట్ తీసుకుంటున్నాం. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఎన్ని ఫీవర్ కేసెస్ వచ్చినాయి అనేది, మన జిల్లాలో ఎక్కడన్నా ఏదన్నా హైక్ అవుతున్నాయా ఫీవర్స్ అనేది కూడా ప్రతిరోజు విశ్లేషణ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. దీంట్లో భాగంగా మరి మలేరియా డిపార్ట్మెంట్ను కూడా యాక్టివేట్ చేసుకొని ఎక్కడైనా అంటే మన జిల్లాలో ఎక్కువగా కాలువలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని భీమవరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి గౌతు లచ్చన్న చేసిన సేవలను కూటమి ప్రభుత్వం గుర్తించి ఆయన జయంతిని ప్రభుత్వమే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి వేండ్ర శ్రీనివాస్, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకటరమయ్య, కృష్ణబలిజీ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గానికి చెందిన 52 మంది ప్రజలకు ఆరోగ్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 25,96,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ శనివారం తన కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పరిధిలో లేని వారి కోసం ఏర్పాటు చేసిన ఈ సహాయ నిధి అందరికీ ఉపయోగపడుతున్నట్లు చెప్పారు.
వైద్యం చేయించుకున్నటువంటి దాదాపు 51 మందికి 25,96,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులు మంజూరు చేయడం జరిగింది. ఆ చెక్కులన్నీ కూడా లబ్ధిదారులకు అందించడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా అందిస్తున్నటువంటి వైద్య సదుపాయాలతో పాటుగా ఎవరైతే ఈరోజు సొంత ఖర్చులతో వైద్య సదుపాయాలు పొందుతున్నారో అటువంటి వారికి కూడా ఆసరాగా నిలవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. రోజు 25,96,000 ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం తణుకు నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 3,32,76,957 రూపాయలు సీఎం రిలీఫ్ ద్వారా లబ్ధిదారులకు అందించడం జరిగింది. ప్రభుత్వం ఆరోగ్యానికి విద్యకి పెద్దపీట వేస్తూ ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చేస్తూ ఇటువంటి సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు ఇవ్వడం అనేది గత ప్రభుత్వంలో అరకొరగా ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొదటి సంవత్సరమే దాదాపు 500 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తణుకు నియోజకవర్గంలో కూడా ఎవరైతే అర్హత ఉంది ఈ విధంగా వైద్య సదుపాయాలు పొందుతున్నారో అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దుమ్మేటి వెంకట సుధాకర్, తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ ఉపాధ్యక్షులు ఒంటెద్ది రాజా, తణుకు అత్తిలి మండల పార్టీల అధ్యక్షులు ఆత్మకూరి రామకృష్ణ, పూలిశెట్టి చందు, దువ్వ ఇరగవరం సొసైటీ అధ్యక్షులు చిక్కాల వేణు, వేండ్ర నాగరాజేశ్వరరావు, నాయకులు పితాని మోహన్ రావు, షేక్ సోరా సాహెబ్, తాతపూడి మారుతీరావు, ఓమ్మి రాంబాబులు పాల్గొన్నారు. కృష్ణాష్టమిని తణుకులో శనివారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ముఖ్యంగా ఈ భక్తులు ఉదయాన్నే కృష్ణ దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువకులు రాత్రి వేళల్లో వీధి చివరిలో ఏర్పాటు చేసుకున్న ఉట్టిని కొట్టి బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ జయంతికి ఉన్న ప్రాధాన్యతను టీసీఎన్ అందిస్తోంది. భారతీయులు రచించుకున్న చరిత్ర ప్రకారం యదుకుల కృష్ణుడు ద్వాపర యుగం చివరిలో జీవించాడు. ఇప్పటికీ 5,110 సంవత్సరాలకు పూర్వం కృష్ణుడు మరణించాడు. అంతకు పూర్వం దాదాపు 160 ఏళ్ల పాటు జీవించిన కృష్ణుడు శ్రావణ మాసంలో కృష్ణపక్షం అష్టమి నాడు జన్మించినట్లు పురాణాలు, ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. మనిషిగా జీవించటానికి కృషి చేసిన ఉత్తమ మనుషుల చరిత్ర మాత్రమే మన చరిత్రకారులు రాసిపెట్టారు. అలాంటి ఉత్తమ మానవులలో అత్యుత్తముడు కృష్ణుడు. ఈ కారణంగానే ఈయన జయంతిని వేల సంవత్సరాల నుంచి హైందవ సమాజం మరిచిపోకుండా జరుపుకుంటూ భక్తిని చాటి చెబుతోంది. మీరు మామూలుగా తగ్గు ఇంకా ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమిని నిర్వహించి పూజలు చేసి ఉట్టికొట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు, ఆయన సతీమణి లక్ష్మీ కిరణలతో పాటు పార్టీ పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, నాయకులు ఎండుగుపల్లి బలరాం, వి సీతారాం, నూకల కనకదుర్గ, మెహర్ అన్సారీ, షేక్ పైమాలు పాల్గొన్నారు. శ్యామకోమలం భక్తవత్సలా
ఓకే సార్. ఇంకో అనుకోండి ఇంకా ఫోటో కొట్టు అడ్డంగా పెట్టుకో గిరిగారు కిందకి అక్కడ కాగా రూట్స్ స్కూల్ న్యూ క్యాంపస్లో కృష్ణ జన్మాష్టమిని ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. తొలుత కృష్ణ పూజ నిర్వహించి కృష్ణుడు గోపిక వేషధారణలతో ఉట్టికొట్టి పాటలు పాడారు. విద్యార్థులే కాకుండా తల్లిదండ్రులు కూడా పాల్గొని మత సంస్కృతిని పాటించారు. ముఖ్యంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆనందపరిచాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు పురభి త్రిపాఠి, ఎన్విఎస్ నర్మద, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుని టి సంధ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఎరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామంలో కృష్ణాష్టమి 35వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించి సాంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా భక్తులు గ్రామంలో ఊరేగి పల్లకి సేవ చేశారు. కోలాట భజనలతో రక్తి కట్టించారు. తణుకు పట్టణంలో శనివారం మరో లయన్స్ క్లబ్ ఆవిర్భవించింది. ఇప్పటికే 5 క్లబ్బులు సేవలు అందిస్తుండగా దీంతో 6వ క్లబ్బు తారకాపురి లయన్స్ క్లబ్ రికార్డులోకి ఎక్కింది. ఈ కొత్త క్లబ్లో 31 మంది సభ్యులుగా చేరి లయన్స్ లోగోలను స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకుని వేల్పూర్ రోడ్లోని బీవీఎస్ ప్యాలెస్ సభా మందిరంలో పదవీ బాధ్యతలను స్వీకరించారు. అధ్యక్షునిగా వావిలాల పవన్ కుమార్, కార్యదర్శిగా కేఎన్వి రామ్ కుమార్, కమిటీ సభ్యుల చేత లయన్స్ మాజీ గవర్నర్ ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలను అప్పగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న ప్రజలకు అనుగుణంగా సేవలను పెంచేందుకు లయన్స్ క్లబ్బులు కృషి చేయాలని సూచించారు. ఒక కొత్త క్లబ్ వచ్చిందంటే ఒక కొత్త సర్వీస్ యాక్టివిటీకి ఇంకా యాడ్ అవుతుందని అర్థం. మరి సర్వీస్ అనేది ఎందుకు చేయాలి? ఒక ఆర్గనైజేషన్లో ఉంటే ఒక లీడర్కి కొన్ని క్వాలిటీస్ వస్తాయి, ఒక బాధ్యత పెరుగుతుంది. నేను కూడా ఏదైనా చేయాలి, సమాజానికి ఏదైనా చేయాలి, దానికి ప్రత్యక్ష నిదర్శనమే మన వావిలాల సరళాదేవి. ఈవేళ వాళ్ళ అబ్బాయి కూడా కేటాయించడానికి వచ్చాడంటే ఖచ్చితంగా నాకు కూడా ఒక బాధ్యత ఉంది అనే భావంతో, ఇంత బాధ్యతగా చెప్పారు మాటల్లో, లైన్స్లో ఉంటే ఏమీ రాదని, వస్తుందండి. ఒక తృప్తి, ఒక సపోర్టు, ఒక కుటుంబం, ఒక పెద్ద కుటుంబం, ఆ కుటుంబం యొక్క సపోర్టు, ఆ అండ దండ అన్నీ కూడా మన జీవితాంతం ఉంటాయి. ఆ జీవితాల్లో ఉండేటువంటి లైన్స్లోకి నూతన సభ్యులు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ, లయన్స్ జిల్లా గవర్నర్ పాపారావు నాయుడులు ముఖ్య అతిథిగా పాల్గొని నూతన క్లబ్బును, పాలకవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వంక రాజకుమారి, క్లబ్ మాజీ గవర్నర్లు డాక్టర్ సిహెచ్ సత్యనారాయణమూర్తి, దామెర రంగారావు,
మాదిరెడ్డి బాబూజీరావు, గట్టి మాణిక్యాలరావు, కాకరాల వేణుబాబులతో పాటు క్లబ్బును స్పాన్సర్ చేసిన వావిలాల వెంకట రమేష్, వావిలాల సరళాదేవులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు మండలంలో వరి పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ నెల 13వ తేదీ సాయంత్రం కురిసిన కుంభవృష్టికి చేలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. గత 3 రోజులుగా వరి నాట్లు వర్షం నీరులో నానుతుండగా మువ్వలోకి ఒండ్రు వెళ్లి ఆకు తలవాలి మొత్తం కుళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకు ఎకరానికి 15,000 రూపాయల వరకు పెట్టుబడి పూర్తిగా వర్షం నీటిపాలైంది. దీంతో ముంపునకు గురైన వరి పొలాలను రైతు కార్యాచరణ సమితి నాయకులు శనివారం రైతులతో కలిసి పరిశీలించారు. అలంపురం, రావిపాడు, బోడపాడు, ముదునూరు, ఆకుతీగపాడు, పెంటపాడు, కస్బా పెంటపాడు, మౌంజీపాడు, పరిమళ్ళ, ఉమామహేశ్వరం, వల్లూరుపల్లి, బెళ్లగుంట, రాచర్ల, జట్లపాలెం తదితర గ్రామాలలో సుమారు 10,000 ఎకరాల వరకు వర్షం నీటిలో మునిగిపోయింది. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కార్యాచరణ సమితి ఉపాధ్యక్షులు నల్లమిల్లి అంజిరెడ్డి మాట్లాడుతూ కోరారు. కాలువలలో, డ్రైన్లలో పూడిక తీసి నీరు నిలబడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాతపాటి మురళీ రామరాజు, రైతులు వెలగల వెంకట శ్రీనివాసరెడ్డి, కొవ్వూరి కళ్యాణ శ్రీనివాసరెడ్డి, కర్రి శివారెడ్లు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లి గ్రామంలో ఎమ్మెల్యే బులిశెట్టి శ్రీనివాస్ జన్మదిన వేడుకలను తెలుగుదేశం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పార్టీ మండల అధ్యక్షులు పరిమి రవికుమార్ బర్త్డే కేక్ను కట్ చేసి పేద మహిళలకు దుస్తులను పంపిణీ చేశారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు చిట్కన శ్రీనివాస్, అత్తింటి వెంకటరావు, పరిమి వెంకటేశ్వరరావు, గన్నమని అనిల్ కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.